గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్నూలులో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. అసలు మనం ఏం సమాజంలో బతుకుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు ఏ దుర్మార్గుడు ఎటువైపు నుంచి ఆడపిల్లల్ని చెరచడానికి వస్తాడో అర్థం కాని పరిస్థితి. నిజంగా నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులకు ఇంకా వాళ్ళకి ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లను కాపాడుకోవటం వాళ్ళకి ఎంత కష్టమైపోతుందో కొన్ని ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కర్నూలులో జరిగినటువంటి దారుణమైన ఘటన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి బోయ మహేంద్ర. అతను ఆటో డ్రైవర్. ఈ కర్నూలు టౌన్ పక్కన ఉన్నటువంటి ఒక విలేజ్లో కూలీ పనులు చేసుకునే ఇద్దరు తల్లిదండ్రులకి కుమార్తె ఉంది. ఆ అమ్మాయిని వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటూ చదివిస్తూ ఉన్నారండి. 9వ తరగతి చదువుతోంది ఆ బాలిక. ఆమెని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం కోసం ఈ బోయ మహేంద్ర ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆటోలో పంపిస్తూ ఉంటారు. వీళ్ళు ఉదయాన్నే స్కూల్కి అమ్మాయిని ఆటోలో పంపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూలీ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు, పని చేస్తేనే ఇంట్లో 3 పూటలు అన్నం తినేది. అంత నిరుపేద కుటుంబం తమ పిల్లల్ని ఏదో కష్టపడి చదివించుకుంటూ ఉన్నారు. ఆడపిల్ల కాబట్టి స్కూల్ వరకు పోవటానికి ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడుకుని అతనితో పంపిస్తూ ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్ ఈ దుర్మార్గుడు ఏం చేశాడో మాయమాటలు చెప్పి నమ్మించి వంచి లైంగిక దాడికి పాల్పడ్డాడండి. బోయ మహేంద్ర వాడి మీద నమ్మకంతో అమ్మాయిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు కదా, తెలిసినటువంటి వ్యక్తి కదా అని చెప్పి అతన్ని నమ్మి ఆ పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి మాట్లాడుకుంటే వీడు ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఆ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇంకొకటి అని చెప్పి లోబరుచుకొని వంచి మోసం చేశాడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే వీడితో పాటు వీడి ఫ్రెండ్ ట్రాక్టర్ తోలుతాడు. ఆడు కూడా డ్రైవర్, ట్రాక్టర్ తోలుతాడు. వాడి పేరు శివకుమార్. వాడికి చెప్పాడు. వాడికి చెప్తే వాడు కూడా నువ్వు మహేంద్రతో సన్నిహితంగా ఉన్నావు కదా, అతను నాకు అన్నీ చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు, మీరు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, వీడియోలు కూడా తీశారంట అని చెప్పి బెదిరించి వాడు కూడా లైంగిక దాడి పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి చాలా దారుణంగా అభవం శుభవం తెలియనటువంటి ఆ 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలికను ఇద్దరు కూడా లైంగికంగా వేధించి ఆఖరికి ఆమె గర్భం దాల్చిందండి. ఎంత దుర్మార్గం చూడండి. ఒకరోజు ఒంట్లో నలతగా ఉంది, నేను అసలు కదలేకపోతాను, నడవలేకపోతున్నాను, నాకు కొంచెం బాగాలేదని చెప్పి అంటే ఏమైందా అమ్మా అని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తే విషయం మొత్తం బయటపడింది. అసలు ఏంటి దీనికి కారణం ఏంటంటే ఈ ఇద్దరు డ్రైవర్లు, ఒకడు ఆటో డ్రైవర్, ఒకడు ట్రాక్టర్ డ్రైవర్. చాలాసార్లు అంటే గతంలో నువ్వు ఈ విషయం చెప్తే నువ్వు కాదు కదా, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు అందరినీ కూడా చంపి పడేస్తాం, నోరు మూసుకొని ఉండు, మేము ఏం చెప్తే వినాలి, మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని చెప్పి చాలా దారుణంగా అమ్మాయిని లైంగిక దాడికి పాల్పడుతూ దాన్ని వీడియోలు తీస్తూ బెదిరిస్తూ పాపం ఈ అమ్మాయి భయపడిపోయి వీళ్ళు అనంత పని చేస్తారు, నన్ను చంపేస్తారు, నా ఇంట్లో వాళ్ళని చంపేస్తారని చెప్పి నోరు మెదపకుండా ఉండిపోయింది. అంటే ఆమె సైలెంట్గా ఉండటం అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది చూడండి. ఇప్పుడు గర్భం దాల్చింది, మగ శిశువుకు జన్మనిచ్చిందంట. వెంటనే ఆసుపత్రిలో ఇది జరిగిన తర్వాత అక్కడ డాక్టర్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ఆ రాక్షసులను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను విచారిస్తున్నారు. అసలు పాప ఎందుకు ఒంట్లో బాగోలేదు, అసలు పాప ఏమైందని చెప్పి మీరు కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు, పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. అసలు ఇక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, పాపతో ఎవడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, పాప ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కనీసం పట్టించకపోతే ఎట్లా? ఇది పోలీసులు తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం జైల్లో వేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు అండి నిజంగా ఎంత భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయంటే, తమ బిడ్డ, తమ పాప ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అంటే మానవ మృగాలు, రాక్షసులు, కామాంధులు ఎక్కువైపోయి అసలు మన ఇంట్లో పాప మనకి దక్కనటువంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఏమో వాడు చాలా నమ్మకంగానే కనిపించాడు ఆటో డ్రైవర్. అందుకే కదా వాడి మీద నమ్మకం ఉండబట్టే కదా వాడు సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాడని చెప్పి తెలిసిన వాడనే కదా వాడు వెంట పంపించింది. కానీ ఈరోజు ఆ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆఖరికి పాపం ఆమెకి గర్భం వచ్చి మగ శిశువు జన్మనిచ్చే పరిస్థితికి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియలేదంటే
ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ విషయం తల్లిదండ్రులకి కొద్ది రోజుల తర్వాత తెలిసినప్పటికీ కూడా అసలు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఏమైనా ఉండిపోయారు. వీళ్ళు బెదిరిస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, వీళ్ళు నిరుపేదలు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, అమాయకులు. కాబట్టి తెలిసినా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లలో టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫోన్లు చేసి బెదిరించినటువంటి ఆడియో క్లిప్పులు కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి. ఇలాంటి కామాంధులు, రాక్షసులు, మానవ మృగాలు, ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చెరిచే ఇలాంటి వెధవల్ని ఏం చేయాలండి? పాపం ఆ నిరుపేద తల్లిదండ్రుల అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని పాపం అభంశుభం తెలియనటువంటి వాళ్ళ కుమార్తెని 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికని తమ కామ వాంఛ తీర్చుకోవటానికి కాటు వేశారు కదా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి మత్తు మందులు ఇచ్చి చాలా దారుణంగా చంపేస్తూ ఉన్నారు. వాళ్ళు లైంగిక దాడికి పాల్పడటమే కాదు, ఈ విషయం ఎక్కడికైనా ఎవరికైనా చెప్తుందనే ఉద్దేశంతో కొట్టి చంపేస్తూ ఉన్నారు, కత్తులతో పొడిచి చంపేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకి రక్షణ ఉందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఇంత దుర్మార్గుల్ని, రాక్షసుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఇంకా లేకపోవటం వల్లే ఎప్పుడైతే విషయం తెలిసిందో, ఎప్పుడైతే ఆధారాలతో సహా బయటపడిందో, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయో కోర్టులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆన్ ది స్పాట్ రోజుల వ్యవధిలోనే శిక్ష పడాలి. రోజుల వ్యవధిలోనే వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే వాళ్ళకి మరణ శిక్ష కరెక్టు, ఉరి శిక్ష కరెక్టు. ఏదైనా దుర్మార్గం జరిగితే కనీసం 10 రోజుల్లోపు వాళ్ళకి శిక్ష పడి వాళ్ళని ఉరిదీస్తారా? యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తారా? జీవితం మొత్తం జైల్లో ఉంచుతారా? ఇంత కఠినమైనటువంటి డెసిషన్స్, తీర్పులు రోజుల వ్యవధిలో వస్తే ఇలాంటి నీచులకు, కామాంధులకు సరైన శిక్ష పడినట్టు ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి.